మరి వీడికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా ఆ స్థాయిలో ఈరోజు మన యొక్క ట్రీట్మెంటు ఉండబోతుంది మిత్రులారా. ఈ పాయింట్ గురించి మీరు కూడా సీరియస్గా ఆలోచించండి. ఎందుకంటే ఈడొక్కడి వెర్షనే కాదు ఇది. అంటే బైబిల్లో ఉంది కాబట్టి సత్యం అంటారు అది. మరి మన పురాణాలలో కూడా మన యొక్క దేవుడి మహిమలు వర్ణించబడ్డాయి కదా, అవన్నీ కల్పితాలండి. మేము నమ్మం. బైబిల్లో ఉన్నది మాత్రం మేము నమ్ముతామండి. బైబిల్లో రాసింది కాబట్టి సత్యం అండి, అంతే. దానికి ప్రూఫ్స్ ఏమి ఉండవే కదా. సరే, నమ్మితే నమ్మారా, మీ విశ్వాసం మీరు నమ్ముకోండి. లేదు కదా, మీరు కూడా నమ్మాల్సింది. మా బైబిల్లో ఉన్నది మీరు కూడా నమ్మాల్సిందే. మీ పురాణాల్లో ఉన్నది మాత్రం మేము నమ్మం. అది వీళ్ళు చెప్పేది. చాలామంది క్రైస్తవులు కూడా ఇప్పుడు మీ పిల్లల క్లాస్మేట్స్ ఉన్నారనుకోండి, మీ పిల్లల్ని మత మార్పిడి చేయడానికి ఆ క్లాస్మేట్స్ కూడా ఇదే చెప్తారు. మీ ఇంటి పక్క ఆవిడ క్రిస్టియన్ ఉందనుకోండి, ఆవిడ కూడా ఇదే చెప్పిద్ది, చచ్చిపోయి తిరిగి లేచాడు కాబట్టి నిజదేవుడని. మీ ఫ్రెండ్ ఉన్నాడు, మీ ఫ్రెండ్ కూడా ఇదే చెప్తాడు, మిమ్మల్ని మత మార్పిడి చేయాలంటే ఆయన వాడేటట్టు 4-5 పాయింట్లు ఇది ఒకటి ఉంటుంది.